అందరికీ నమస్కారము. ప్రొద్దుటూరు స్పెషల్కి స్వాగతం సుస్వాగతం. మైసూర్ ప్యాలెస్ చూసుకున్న తర్వాత సాయంత్రం మేము బృందావన్ గార్డెన్స్కి అయితే వెళ్ళామండి. ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి ఒక్కొక్కరికి 50 రూపాయలు ఉంటుంది. లోపలికి వెళ్ళంగానే మనము ఒక నది కనపడుతుంది. అది ఏంటి అంటే కావేరీ నది అండి. కావేరీ నదికి పక్కన వచ్చేసి కృష్ణరాజసాగర్ డ్యామ్ అనేది ఉంటుంది. ఆ డ్యామ్కి ఆనుకొని మనకు ఎంతో ప్రసిద్ధిగాంచిన బృందావన్ గార్డెన్స్ ఉంటుంది. సో ఆ నది మీద మనం వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. లోపలికి బ్రిడ్జ్ మీద చూస్తున్నారు కదా, ఇలా బ్రిడ్జ్ మీద వాక్ చేయాలి. మొత్తం అంతా కిలోమీటర్ ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. ఇదంతా కావేరీ నది అనమాట. అటు పక్కకి డ్యామ్ ఉంది. ఇక్కడ లాంచీలు కూడా ఉంటాయండి, మనం బోటింగ్ కూడా చేయొచ్చు. ఎవరైనా ప్లాన్ చేసుకుంటే నెక్స్ట్ టైం మీరు ఈవినింగ్ 4:30కి అంతా అక్కడ ఉండేటట్లు ప్లాన్ చేసుకోండి. మాకు కొంచెం లేట్ అయింది, చీకటి పడింది. సో అంతగా మాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. కాకపోతే ముందు కాలంలో ఉన్నంత మెయింటెనెన్స్ అయితే ఇప్పుడు లేదండి గార్డెన్స్. కాకపోతే చూడాలి కాబట్టి వెళ్ళి ఖచ్చితంగా అందరూ చూస్తున్నారు. ఎంత రష్ ఉన్నారంటే ఆ రోజు సండే కావడం వల్ల ఫుల్ క్రౌడ్ ఉన్నారు. అయితే చాలా బాగుందండి. అంతేకాదు ఈవినింగ్ 6 to 8:30 వరకు మనకు మ్యూజిక్ షో ఉంటుంది వాటర్తో. ప్రతి 10 నిమిషాలకి ఒక షో ఉంటుందన్నమాట. 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ షో స్టార్ట్ చేస్తారు. క్రౌడ్ అయితే ఫుల్గా ఉండింది. చూస్తున్నారు కదా వాటర్ మ్యూజిక్ షో. చాలా అంటే చాలా బాగుంది. ఆ 10 నిమిషాలు రిలాక్స్ అయిపోతాం, బాగా మైండ్ పీస్ఫుల్గా అయిపోతుంది అది చూసిన తర్వాత. చూసారుగా, ఇదేనండి బృందావన్ గార్డెన్స్ అంతా కూడాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.